కొనసాగించగలుగుతుంది యుద్ధాన్ని అనేది. ఎగ్జాక్ట్లీ. ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం? అసలు ఖమేనీ పోయిన తర్వాత ఇక మొత్తం అయిపోయింది, 80% వార్ ఇక్కడే అయిపోయింది, దెర్ ఈజ్ నో స్పిరిట్, ఇరాన్లో ఇక యుద్ధం చేయడం కష్టం అనుకున్నారు. ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ వచ్చినప్పటికీ టెంపరీగా అక్కడ కౌన్సిల్ ఏర్పడినప్పటికీ ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత స్ట్రెంగ్త్ అంటే అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ సిరీస్ మనకి చెప్పుకోదగింది. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున క్షిపణులు కలిగి ఉన్నటువంటి ఒక దేశంగా ఇరాన్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉంది. బట్ కంపేరిటివ్లీ ఇజ్రాయెల్తో పోల్చుకున్నా, అమెరికాతో పోల్చుకున్నా అంత స్థాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇరాన్ అయితే విజయమా లేదంటే వీర మరణమా అన్నట్లుగా కొనసాగించడానికి కారణం ఏంటి? ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇరాన్ నిజంగా ఇజ్రాయెల్ని, అమెరికాని సింగిల్గా ఎదుర్కోగలుగుతుందా ఇంత పెద్ద లాస్ తర్వాత? ఎందుకంటే వాళ్ళ మేజర్ సోర్సెస్ అన్ని దెబ్బతిన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ దెబ్బతిన్నాయి, వాళ్ళ మిలిటరీ బేసెస్ దెబ్బతిన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేసులు దెబ్బతిన్నాయి, వాళ్ళ నాయకుడు పోయాడు, అలాగే కీలకమైనటువంటి ప్రాంతాలన్నిటి మీద వరుసగా విధ్వంసం సృష్టించుకుంటూ పోతున్నాయి ఇజ్రాయెల్ అలాగే అమెరికా. మరి ఎలా వీళ్ళు కొనసాగించగలుగుతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? రష్యా కానీ చైనా కానీ ఇరాన్కి మద్దతు ఇస్తుందా అంటే గతంలో ఖమేనీ తప్పించుకొని పోవడానికైనా సరే, గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఖమేనీ తప్పించుకోవడానికి అలాగే ఏ మాత్రం ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా దాక్కున్నాడు. ఆ టైంలో అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది, ఇజ్రాయెల్ చాలా ప్రయత్నాలు చేసింది, వాటి ఇంటెలిజెన్స్కి కూడా ఎక్కడ దొరకని పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు మాత్రం దొరకడం కారణం ఏంటంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ మోల్ ఇన్ దేర్ సెక్యూరిటీ సిస్టమ్. మనందరం విన్నాం ఆ స్టోరీ. వరుసగా అటాక్స్ చేశారు, వితిన్ 15 మినిట్స్లో మొత్తం విధ్వంసం సృష్టించారు, ఆ కార్యాలయాన్ని మొత్తం దెబ్బతీసి నాయకుడిని లేపేశారు. మరి ఇప్పుడు కూడా నాయకుడు పోయిన తర్వాత కూడా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి అందుతుంది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వచ్చినప్పుడు సమ్హౌ రష్యా ఈజ్ సపోర్టింగ్ ఇరాన్ అనేటువంటి కొన్ని వార్తలు మనం వింటున్నాం. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున అంటే ఈ వార్కి సంబంధించినటువంటి చర్చ మొదలైనప్పుడే భారీ ఎత్తున ఇరాన్ ఆయుధాలను గ్యాదర్ చేసుకోగలిగింది అని కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. అంటే కళ్యాణ్, హౌ డు యూ సీ, ఎందుకని కొనసాగించగలుగుతుంది అసలు ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎలా కొనసాగించగలుగుతుంది? అంటే ఇండైరెక్ట్గా గతంలో రష్యా డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చింది, కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం లేదు. చైనా, రష్యా జస్ట్ రియాక్ట్ అయ్యారు, ఇది ఒక దుర్మార్గపు చర్య అన్నారు, దుశ్చర్య అన్నారు, కానీ యుద్ధంలోకి మాత్రం ఎంటర్ అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన తలనొప్పులు వాళ్ళకు ఉన్నాయి. బట్ ఇంత స్ట్రాంగ్గా ఇరాన్ లాంటి ఒక దేశం ఇజ్రాయెల్ని, అమెరికాని ఎదుర్కోగలుగుతుందంటే ఆయుధాల పరంగా అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా దెబ్బతీయగలుగుతుందంటే, వాళ్ళ మిత్ర దేశాలన్నిటి మీద, గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడి చేయగలుగుతుందంటే ఇది కేవలం ఇరాన్ శక్తేనా? డోంట్ యూ థింక్ కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ దొరుకుతుందని అనిపించడం లేదా? 100% నందు 100% కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. ఎగ్జాక్ట్గా 100% ఇటు చైనా, రష్యా రెండు ప్యాసివ్గా, అంటే ఇమీడియట్గా వాళ్ళు వార్లోకి డైరెక్ట్గా ఎంగేజ్ అవ్వట్లేదు, కానీ చాలా ప్యాసివ్గా వాళ్ళు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాపై ఇటు చైనాకి ముందు నుంచి కూడా ఆగ్రహం ఉంది. ఇటు తైవాన్ ఇష్యూలో అమెరికా చాలాసార్లు ఇటు చైనాని వార్న్ చేసింది. సో చైనా జోలికి రాకుండా, తైవాన్ ఇష్యూకి అక్కడికి రాకుండా, ఎట్ ద సేమ్ టైం రష్యా, యుక్రెయిన్ ఆ ఇష్యూలో కూడా అమెరికా తల దూర్చుతుంది, దాంట్లో కూడా బయటికి రాకుండా ఉండడానికి ఇటు అమెరికాని ఎంగేజ్ చేయడానికి డిస్టెన్స్ నుంచే ఇటు ప్యాసివ్గానే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇమేజ్లో చూస్తున్నాం ఇక్కడ చాలా క్లియర్గా చైనాకి సంబంధించిన ఒక స్పై వెసెల్. ఈ స్పై వెసెల్ గతంలో ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేది. ఇండియాకి సంబంధించిన ఆర్మీ బేసెస్, ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ వీటిని స్పై చేస్తూ ఉండేది. ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇటు ఇరాన్ నుంచి ఒక 500 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రస్తుతానికి చైనాకు సంబంధించిన ఈ స్పై వెసెల్ ఉంది. దీని ద్వారా ఇటు అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి వాళ్ళవి, ఎక్కడ వార్షిప్స్ ఉన్నాయి అన్న ఇంటెలిజెన్స్ ఇటు చైనాకి సంబంధించిన ఈ స్పై వెసెల్ ద్వారా వెళ్తుంది. అలాగే రష్యా ఒకసారి చూస్తే కనుక రష్యా కయ్యూమ్ అనే రష్యన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ ప్రస్తుతానికి ఇరాన్కి గాల్లో, అంటే స్కైలో ఐస్ లాగా, కళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాయి. ఇటు ఇరాన్ స్పేస్లో, ఎయిర్ స్పేస్లో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ వచ్చినా, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ వచ్చినా ఇటు రష్యన్ శాటిలైట్ నుంచి వాటిని క్లియర్గా వాటి డెస్టినేషన్స్ రాడార్లో అవి ఎక్కడున్నాయి
ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇరాన్కి ఇటు రష్యా ఇస్తుంది. సో ప్యాసివ్గా చేస్తున్నారు, కానీ టెక్నికల్గా చాలా టెక్నాలజీని ఇటు ఇరాన్కి అందిస్తుంది. ఇటు చైనా ఏమో సీ నుంచి ఇటు చైనాకు సంబంధించిన ఒక వెసల్ని పెట్టి అక్కడి నుంచి మొత్తం డైరెక్షన్స్ ఇస్తున్నారు, అక్కడి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రష్యా చాలా స్ట్రాటజిక్గా రష్యా తన శాటిలైట్ని కయ్యం అనే ఒక శాటిలైట్ని యూజ్ చేసి ఇస్తుంది. గతంలో మనం చూస్తే జనవరి 2026లోనే మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాకే ఇటు చైనా, రష్యా అలాగే ఇరాన్ ఈ 3 దేశాలు కూడా గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మనం చూస్తే కనుక ఒక్కసారి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే అంటే ఈ పక్కనే ఉన్న సముద్రంలోనే ఇటు నావల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేశారు. ఎవరు? రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 దేశాలు కూడా మొన్న ఒక నెల క్రిందనే, అంటే ఆల్రెడీ యుద్ధానికి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనేదే ఈ నావల్ ఎక్సర్సైజెస్ కానీ ఈ డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇప్పుడు వైజాగ్లో కూడా మన భారత ప్రభుత్వం, ఇండియన్ నేవీ ఇవన్నీ కూడా కండక్ట్ చేసే అలాంటి ఎక్సర్సైజెస్ ప్రపంచ దేశాలు ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇటు జనవరిలో కావాలనే అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? వాళ్ళు ఒక ప్రోటోకాల్ని ఫాలో చేస్తుంటారు. అంటే ఫస్ట్ ఇవి స్ట్రైక్స్ చేస్తాము, ఇది వర్కౌట్ కాకపోతే ఈ మిసైల్స్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ వార్షిప్స్ నుంచి ఇలాంటి ఫైటర్ జెట్స్ని పంపించాలి. ఇలా ఒక ప్రోటోకాల్ని ప్రతి దేశం, ప్రతి నేవీ కానీ ప్రతి ఆర్మీ కానీ ఫాలో చేస్తుంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నిటిని కూడా ఎలా చెక్ పెట్టాలి, ఎలా సమాధానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇటు రష్యా, చైనా అలాగే ఇరాన్ ఈ 3 కూడా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే రీసెంట్గానే ప్రాక్టీస్ చేశాయి ఒక 30 డేస్ బ్యాకే. సో మొత్తం మీద ప్రిపేర్డ్నెస్ ఉంది, రష్యా నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి కూడా సపోర్ట్ ఉంది. టెక్నికల్గా బిహైండ్ ద స్క్రీన్ ప్యాసివ్గా సపోర్ట్ చేస్తున్నారు, ఇమీడియట్గా వార్లోకి ఎంగేజ్ అవ్వకుండా చేస్తున్నారు. అందుకే అంటే ఇటు కళ్ళులాగా రష్యా బిహేవ్ చేస్తుంది, గాల్లోంచి ఒక డేగ కళ్ళని రష్యా ప్రొవైడ్ చేస్తుంది. ఇటు సముద్ర జలాల నుంచి మనం చూస్తే కనుక చైనాకి సంబంధించిన ఈ స్పై వెసిల్ ఇటు సముద్ర జలాల్లో ఇటు చైనా సపోర్ట్ చేస్తుంది. సో మొత్తం మీద టెక్నికల్గా చైనా ఇటు ఇరాన్ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేకపోయినా అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ 2 దేశాలకి అంత గట్టి సమాధానం ఇవ్వగలుగుతుంది. అలాగే పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్న బేసెస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న స్ట్రెంగ్త్స్ కావచ్చు, అక్కడ ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ వీటన్నిటిని కూడా ఈ రష్యాకి సంబంధించిన శాటిలైట్ ద్వారా ఆ కళ్ళ ద్వారా చూస్తుంది, ఆ కళ్ళ ద్వారా టార్గెట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాటర్లో ఇటు చైనాకి సంబంధించిన ఈ వెసల్ని యూజ్ చేసుకొని ఇటు వార్షిప్స్ ఇటు అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ అబ్రహం లింకన్ కావచ్చు, ఇటు గెరాల్డ్ కావచ్చు, ఈ వార్షిప్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. నందు వన్ మోర్ పాయింట్ నందు, ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు అమెరికా తన ఒక వార్షిప్ని అబ్రహం లింకన్ కాకుండా బిగ్గెస్ట్ వార్షిప్ గెరాల్డ్ అని ఉంటుంది, ఆ వార్షిప్ని ఇజ్రాయెల్ పక్కన పెట్టింది. అంటే ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ వస్తే వాటిని ఎదుర్కోవడానికి అక్కడ ఒక వార్షిప్ని పెట్టింది. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర అబ్రహం లింకన్ దాంతోపాటు కొన్ని దాంతోపాటు ఎస్కాట్గా వచ్చే మిగతా షిప్స్ని ఇక్కడ పెట్టింది. కానీ గల్ఫ్ దేశాలని సపోర్ట్ చేయడానికి గల్ఫ్ దేశాలని వాళ్ళని డిఫెండ్ చేయడానికి మాత్రం ఎలాంటి ఇనిషియేటివ్స్ ఇజ్రాయెల్ అలాగే అమెరికా 2 తీసుకోలేదు. కాబట్టి ఆ దేశాలనే ఆ వీక్నెస్నే ప్రస్తుతానికి ఇరాన్ చాలా స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది. అక్కడున్న ఎకనామికల్ రిసోర్సెస్ అక్కడున్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో దుబాయ్ ఒక మంచి ప్రదేశం, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే ఒక బ్రాండింగ్ ఏదైతే గతంలో సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ చేసుకున్నాయో వాటన్నిటినే ఇప్పుడు టార్గెట్ చేస్తుంది ప్రస్తుతానికి. నందు ఖచ్చితంగా అంటే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం చూడొచ్చు. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలతో ఇరాన్ లాంటి ఒక దేశం